ఏమనిపిస్తుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? బస్సెస్ కూడా తక్కువ ఉన్నాయి. టైమింగ్స్ ఏం లేవు. ఇప్పుడు నైట్ ఒకసారి 10 అవుతుంది. ఇక్కడ నుంచి పోయడానికి ఇంటి పోయడానికి 11 అవుతుంది. అంటే ఆయన కరెక్ట్ పథకాలు ఇస్తున్నా మరి నాకు అసలు ఎందుకంటే మనం ఇంట్లో లేడీస్ తెలుసు అంటే ఇప్పుడు లేడీస్ కాకుండా ఫ్రీ కరెంట్ అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, అలానే ఉచితంగా ఏదో ఉంది. కరెంట్ ఫ్రీ రైస్ కూడా సన్న బియ్యం కూడా మనకి ఫ్రీ వస్తుంది. వస్తున్నాయి. మంచిగా ఉంటున్నాయి ఆ సన్న బియ్యం. పర్వాలేదు. అంటే ఇన్ని ప్రభుత్వాలు వచ్చిన సన్న బియ్యం అనేది ఎవరు సాధ్యం కాలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అయ్యింది అని చెప్తున్నారు. మీరేమంటారు? అదే కరెక్టే. ఈ మధ్యనే స్టార్ట్ అయింది అందుకని. అంటే కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఇద్దరు ఒకటే మేడం. ఆయన వేరే ఈయన వేరే కదా. అంటే ఆయన విధంగా చూసుకున్నట్టయితే రైతులకి ఎక్కువగా పథకాలు ఆయన ఎక్కువ ఏంటంటే రుణమాఫీ చేసిండు. రైతులకు అన్ని బాగానే చేసిండు. 10 years ఇంకా నిరుద్యోగులు ఉంటారు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి రిలీజ్ ఏం చేయలేదు. అంటే ఇప్పుడు ఏదైనా చేసే అవకాశం ఉందంటారా మన ఎంప్లాయీస్ కి? రాదు మేడం, అయిపోయింది. ఏం లేదు, అయిపోయా.